మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 25వ అధ్యాయం 21వ వచనం. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన యజమానుడు ఎవరు? మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యే మన యజమానుడు. ఆయన వచ్చుచున్నవాడు త్వరగా వస్తున్నాడు గనక ఆయన వచ్చినప్పుడు మనకంటే ముందుగా నిద్రించిన వారు దేవుని యొక్క మహిమను స్వతంత్రించుకొని వారు కూడా మనకంటే ముందుగా ఆయన యొద్దకు ఎత్తబడతారు. సజీవులమైన మనము ఆయన మహిమను పొందుకొని మేఘాల మీద ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి మనం కూడా వెళ్తాము. ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటి గనక. ఈ కొంచెం అంటే నీకు ఇవ్వబడిన ఈ కొద్ది ఆయుష్కాలం. నీకు ఇవ్వబడిన ఈ కొద్ది ఆయుష్కాలంలో నీవు నిజదేవుణ్ణి ఎరిగి, నిజదేవుణ్ణి నీ సొంత రక్షకుడిగా అంగీకరించి, పాపాన్ని ద్వేషించి, లోకాన్ని దేశించి, లోకాన్ని పెంటగా ఎంచుకొని దేవుడు చేయవద్దన్న కార్యాలు నువ్వు చేయకుండా దేవుని యందు భయభక్తులు కలిగి నీకు ఇవ్వబడిన ఈ కొంచెం జీవితంలో నీవు నమ్మకంగా ఉంటే దేవుని యొక్క వాక్యం అంటుంది, లూకా సువార్త 19వ అధ్యాయము 17వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయము 17వ వచనం. అతడు బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి గనుక ఎన్ని పట్టణములంట? 10 పట్టణముల మీద దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాల్గొన్న తర్వాత మళ్ళీ మనం భూమి మీదకి వస్తాం. భూమి మీదకి వచ్చిన తర్వాత దేవదూతలకి, లోకానికి కూడా తీర్పు తీర్చేది ఎవరనంటే మనమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏది కొంచెం 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 90 సంవత్సరాలు ఆయుష్ కాలంలో నమ్మకంగా ఉంటే యుగ యుగాలు ఆ లోకరక్షకుడైన యేసు ప్రభు వారితో ఆ నిత్యరాజ్యంలో జీవించడమే కాదు, లోకానికి కూడా తీర్పు తీరుస్తామంట. లోకాన్ని పరిపాలించేది మనమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది మన అంతిమ గమ్యం. ఈ లోకంలో ఉన్న నీకు దేవుడు కావలసిన అన్నిటినీ నీకు సమకూరుస్తాడు. ఆయన మీద నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన వమ్ము చేయుడు. కానీ నీకు ఇవ్వబడిన ఈ కొంచెం ఆయుష్కాలంలో, నీకు ఇవ్వబడిన ఈ కొంచెం జీవితంలో నీవు నమ్మకంగా ఉంటే దేవుని యొక్క వాక్యం అంటుంది, ఒకసారి చదవండి అన్న. అతడు బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి కనుక 10 పట్టణముల మీద నిన్ను అధికారిగా నియమించాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోకస్తులు లోకంలో ఉండేవారు 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఈ పదవీ కాలానికే కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు, నానా రకాలుగా ఉన్నారు. మనల్ని దేవుడు అంటున్నాడు, మీరు యథార్థంగా నమ్మకంగా భక్తి చేస్తే లోకానికి తీర్పు తీర్చేవారిగా, లోకాన్ని పరిపాలించేవారిగా, లోకం పైన ఆధిపత్యం చెలాయించేవారిగా దేవుడు మనల్ని చేస్తాడంటున్నాడు. దేవుని యొక్క వాక్యం అంటుంది, లోకంలో నమ్మకస్తులైన వాడిని దేవుడు వెతుకుతున్నాడు. మరి ఆ నమ్మకస్తుల్లో ఒకరిగా నీవు ఉంటావా? నమ్మకమైన మనసు కలిగి ఉంటావా? నమ్మకమైన మనుషుడిగా ఉంటావా? లోపమైనను నేరమైనను చేయకుండా, ఏ తప్పిదము నువ్వు చేయకుండా దేవుని ఎదుట నమ్మకమైన వాడిగా ఉంటావా? దేవునికి అప్పచెప్పిన పనిలో నీవు నమ్మకంగా పనిచేస్తావా? దేవుని యొక్క పనిలో నీవు నమ్మకంగా పనిచేస్తే, దేవుని యొక్క పనిలో నీవు నమ్మకంగా ఉంటే అంతం వరకు, మరణం వరకు నమ్మకంగా ఉండుము, జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఎంతమంది జీవ కిరీటాన్ని పొందుకోవాలనుకుంటున్నారు? ఎంతమంది అధికారిగా దేవుని యొక్క రాజ్యములో, దేవుని యొక్క పరిపాలనలో అధికారిగా ఉండాలనుకుంటున్నారు? ఈ కొద్ది కాలం కష్టాలు నష్టాలు ఉంటానే ఉంటాయి. కానీ మనము దేవుని ఎదుట నమ్మకంగా ఉంటే, దేవుని ఎదుట యథార్థంగా ఉంటే ఆయన నిత్యరాజ్యానికి వారసులు అవటమే కాదు,
ఆయన నిత్యరాజ్యంలో వారసులుగా ఉండటమే కాదు, దేవుడు మనకు అధికారాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు మనకి లోకం మీద ఆధిపత్యాన్ని ఇవ్వబోతున్నాడు. స్త్రీలు గృహ నిర్వాహకత్వంలో నమ్మకంగా పనిచేయాలంట. భర్త పట్ల నమ్మకంగా ఉండాలి, పిల్లల పట్ల నమ్మకంగా ఉండాలి, మీకు ఇవ్వబడిన పనిలో మీరు నమ్మకంగా ఉండాలి, మీరు యథార్థంగా ఉండాలి. దేవుడు మాకు ఇచ్చిన పరిచర్యలో మేము నమ్మకంగా ఉండాలి, మేము యథార్థంగా ఉండాలి. మా నమ్మకాన్ని దేవుడు చూస్తాడు, మీ నమ్మకాన్ని దేవుడు చూస్తాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కుమ్మరిస్తాయి అంట. చివరగా ఒక వచనం చదువుకొని ముగించుకున్న ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. 1 పేతురుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం నేనే చదువుతాను. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. మరి నమ్మకమైన సృష్టికర్తకి మనం అప్పగించుకుందామా? నమ్మకమైన సృష్టికర్త వైపు మనం చూద్దామా? ఒకవేళ నువ్వు నమ్మకమైన సృష్టికర్త వైపు నువ్వు చూస్తూ ఉంటుంటే, నీ యొక్క బాధలో, నీ కష్టంలో నీవు నమ్మకమైన సృష్టికర్త వైపు చూస్తూ నీవు ఆధారపడుతుంటే, దేవుడు తప్పకుండా నీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు. తప్పకుండా నీకున్న పరిస్థితిని మారుస్తాడు. నీకున్న వ్యతిరేకమైన పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను విడిపించడమే కాదు, ఆ నిత్యరాజ్యానికి వారసురాలుగా చేసి రానున్న పరిపాలనలో, దేవుని యొక్క రాజ్య పరిపాలనలో నిన్ను అధిపతిరాలుగా దేవుడు చేయబోతున్నాడు. కనుక నమ్మకమైన వానికి మన ఆత్మల్ని, ప్రాణాత్మ దేహాలని సమర్పించుకుందాం. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క వాక్యము చెప్పబడిన రీతిగా, దేవుని యొక్క వాక్యము